ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తారని వాక్యం చెప్తాం. సో ఈ రోజున నిజంగా మనం భూమి మీద మంచి ఫలాన్ని మనం టేస్ట్ చేయాలంటే, మంచి పదార్థాలను మనం అనుభవించాలంటే మనకు కావాల్సింది దేవునికి ఏ వాక్యం అయితే విన్నామో దానికి విధేయత చూపించడం అనేది మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని మాటలకు విధేయత చూపించడం అనేది మనకు చాలా కష్టం. ఎందుకంటే అది కొన్నిసార్లు మనకు ఎంతో బాధను కలిగిస్తుంది, కొన్నిసార్లు మనకు అది దుఃఖాన్ని కలిగిస్తుంది, కొన్నిసార్లు మనం కొన్నిటిని కోల్పోవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా ఇది దేవుని వాక్యం అని మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో డెఫినెట్గా దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్తే పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉంటాయి, అంటే మనకు సహకరించవు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ ఇలా చేయి అని అంటాడు. మనం విధేయత చూపించగలమా? అలా విధేయత చూపించాలంటే కూడా మనకు విశ్వాసం ఉండాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. ఎంత ఎక్కువగా మీరు వాక్యం వింటారో, ఎంత ఎక్కువగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తారో దానివల్ల మీకు దేవుని మాటల మీద విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మీరు విధేయతను చూపించగలుగుతారు.